నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్ 2026కి సంబంధించి జనరల్ నాలెడ్జ్లో సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే ఒక టాపిక్ ఉంది కదా, దానికి సంబంధించిన కొన్ని టాప్ 50 MCQస్ని చూద్దాము. ముఖ్యమైనవి నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ప్రిపేర్ చేసి ఇచ్చాను. సో జాగ్రత్తగా వినండి, ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వినండి. So first question, which vitamin is destroyed most easily during repeated heating of food? ఇప్పుడు మనం వంట చేసుకుంటాం కదా, ఆ వంట పదార్థాలన్నీ మాటికి వేడి చేయడం వల్ల దాంట్లో ఉండే ఏ విటమిన్ తొందరగా నశిస్తుంది అంటే విటమిన్ సి. విటమిన్ సి ఏంటంటే హైలీ సెన్సిటివ్ టు హీట్ అనమాట, హైలీ సెన్సిటివ్ టు హీట్. సో దీనివల్ల హీట్ చేసే కొద్దీ విటమిన్ సి అనేది చచ్చిపోతుంది. అందుకనే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆర్ లైట్లీ కుక్డ్ వెజిటేబుల్స్ తినాలి. ఎందుకంటే విటమిన్ సి దాంట్లో అలానే ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ కుక్ చేసే కొద్దీ విటమిన్ సి అనేది చనిపోతుంది. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్లో ఫుడ్ కానీ వండితే ఎందుకు ఫాస్ట్గా కుక్ అవుతుంది అంటే హై ప్రెషర్ ఇంక్రీజెస్ బాయిలింగ్ పాయింట్. ప్రెషర్ కుక్కర్లో ఏమవుతుంది అంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అబవ్ 100 degrees సెల్సియస్. 100 degrees సెంటిగ్రేడ్ కంటే బాయిలింగ్ పాయింట్ పెరిగే కొద్దీ హీట్ హయ్యర్ టెంపరేచర్ వస్తుంది కదా, సో ఫుడ్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది. అదే ఓపెన్ వెజల్లో కుక్ చేస్తే అంత తొందరగా కుక్ అవ్వదు అనమాట. సో అది రీజన్. నెక్స్ట్, ఏ గ్యాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫిజ్ ఇన్ సాఫ్ట్ డ్రింక్స్? ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, వాటిలో బుడగలు కనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం ఏ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది అంటే ఆ బాటిల్లో ప్రెషర్ ఉండడం వల్ల అది డిజాల్వ్ అయిపోతుంది కార్బన్ డైఆక్సైడ్. సో వెంటనే ఆ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ గ్యాస్ అనేది ఎలా ఎస్కేప్ అవుతుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఎలా ఎస్కేప్ అవుతుంది అంటే బబుల్స్ రూపంలో ఎస్కేప్ అవుతుంది అనమాట. సో అది ఆ ఫిజ్ ఎఫెక్ట్ అనే దాన్ని ఇస్తుంది. అంటే బుడగలుగా వస్తాయి కదా, పొంగిపోయినట్టు అలాగా. నెక్స్ట్, వై ఆర్ ఎలక్ట్రిక్ వైర్స్ మేడ్ ఆఫ్ కాపర్? ఎందుకు కాపర్తోనే ఎలక్ట్రిక్ వైర్స్ తయారు చేస్తారు అంటే కాపర్ చాలా గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట. అది ఎలక్ట్రిసిటీని ఎఫిషియెంట్గా పాస్ అయ్యేలాగా, తక్కువ ఎనర్జీ లాస్తో పాస్ అయ్యేలాగా చేస్తుంది. అందుకని కాపర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎలక్ట్రికల్ వైర్స్లో. నెక్స్ట్, ఏ పార్ట్ రెఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్లో వేడిని తగ్గిస్తుంది, లోపల నుంచి జనరేట్ అయ్యే వేడిని తగ్గిస్తుంది అంటే ఫ్రీజర్ కాయిల్. ఈ ఫ్రీజర్ కాయిల్ని ఎవాపరేటర్ అంటారు. ఇదేంటి అంటే ఫ్రిడ్జ్ లోపల హీట్ జనరేట్ అయ్యేదాన్ని దీన్ని అబ్జార్బ్ చేసుకునేస్తుంది అనమాట. సో అబ్జార్బ్ చేసుకొని కూల్ చేస్తుంది, ఆ ఫ్రిడ్జ్ లోపల ఉన్న ఎయిర్ని కూల్ చేసి ఫుడ్ మనం ఏదైతే ఫ్రిడ్జ్లో పెడతామో దాన్ని ఫ్రెష్గా ఉండేలాగా చూసుకుంటుంది. నెక్స్ట్, వై డూ వెట్ క్లోత్స్ డ్రై ఫాస్టర్ ఇన్ సన్లైట్? ఎండలో ఆరపెడితే బట్టలు తొందరగా ఆరుతాయి. ఎందుకు అంటే బట్టల్లో ఉండే ఉంటాయి కదా వాటర్ డ్రాప్లెట్స్, అవి ఎవాపరేట్ అయిపోతాయి. అంతే కదా, హీట్ పెరిగే కొద్దీ ఎవాపరేషన్ జరుగుతుంది, ఆవిరైపోతుంది. సో అందుకని తొందరగా బట్టలు ఆరిపోతాయి అన్నమాట. నెక్స్ట్, విచ్ బ్లడ్ గ్రూప్ ఈస్ కాల్డ్ ద యూనివర్సల్ డోనార్? యూనివర్సల్ డోనార్ అని తెలుసు, బ్లడ్ గ్రూప్ని అంటారు. దాంట్లో స్పెసిఫిక్గా ఓ నెగిటివ్ ఇస్ ద యూనివర్సల్ డోనార్ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. నెక్స్ట్, వై డస్ ఐస్ ఫ్లోట్ ఆన్ వాటర్? నీళ్ళలో ఐస్ గడ్డలు ఎందుకు తేలుతాయి? ఎందుకు అంటే ఐస్ హ్యాస్ లోవర్ డెన్సిటీ దాన్ వాటర్. ఏది కానీ వాటర్లో మునగడం లేదు అంటే ఆ వస్తువు కానీ ఆ పదార్థం కానీ వాటర్ కంటే తక్కువ డెన్సిటీ ఉంటుందన్నమాట. సో ఐస్కి ఇప్పుడు వాటరు ఫ్రీజ్ అయ్యే కొద్దీ ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. ఫ్రీజ్ అయ్యే కొద్దీ వాటర్ ఎక్స్పాండ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఫ్రీజ్ అయ్యే కొద్దీ ఐస్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ దాని డెన్సిటీ తగ్గిపోతుంది. సో దట్స్ వై ఐస్ యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి అది తేలుతుందన్నమాట వాటర్లో. నెక్స్ట్, విచ్ హౌస్ హోల్డ్ డివైస్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ? ఈ ఫాలోయింగ్లో ఏ ఆప్షన్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అంటే ఏది? ఫ్యాన్. అంతే కదా, ఫ్యాన్కి ఎలక్ట్రిసిటీ వెళ్తుంది, లోపల ఉన్న మోటారు దాన్ని మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసి దాన్ని మూవ్ చేస్తుంది అనమాట ఫ్యాన్ని. సో ఎలక్ట్రికల్ టు మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుంది ఫ్యాన్లో.
నెక్స్ట్ వై షుడ్ వి నాట్ యూజ్ మొబైల్ ఫోన్స్ వైల్ ఛార్జింగ్. మొబైల్ ఫోన్స్ ఛార్జ్ చేస్తున్నప్పుడు ఎందుకు యూజ్ చేయకూడదు, ఫోన్ కూడా మాట్లాడకూడదు అంటారు. ఛార్జింగ్లో పెట్టినప్పుడు యూజ్ చేయొద్దండి, ఛార్జింగ్ పెట్టి ఉంచి అలానే ఫోన్లో మాట్లాడకండి అంటారు. ఎందుకు అంటే ఎక్సెస్ హీటింగ్ మే అక్కర్. ఎక్సెస్ హీటింగ్ అయిపోయి ఏమవుతుంది, ఎక్స్ట్రా హీట్ ఛార్జ్ అవుతూ ఉంటుంది, ప్లస్ మీరు దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మామూలు హీట్ కంటే ఎక్స్ట్రా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది. సో సేఫ్టీ రిస్క్స్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో దట్స్ వై మొబైల్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, ఏమీ వర్క్ చేసుకోకూడదు. నెక్స్ట్ విచ్ యాసిడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ కర్డ్. పెరుగులో ఏ యాసిడ్ ఉంటుంది అంటే లాక్టిక్ యాసిడ్. మీరు నాకు చెప్పండి, సిట్రిక్ యాసిడ్ ఎక్కడ చూస్తాము, ఎసిటిక్ యాసిడ్ ఎక్కడ చూస్తాము, ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కడ చూస్తామని. మీకు తెలియదు అంటే కమెంట్లో చెప్పండి, నేను మీకు చెప్తాను ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ యాసిడ్స్ ఎక్కడ ఉంటాయి అని. సో ఈ లాక్టిక్ యాసిడ్ ఏంటి అంటే ఇప్పుడు మనము మిల్క్ని, పాలుని ఫర్మెంట్ చేస్తే పులువ పెడితే అది పెరుగు అవుతుంది కదా, ఆ బ్యాక్టీరియా ఫర్మెంట్ చేస్తుంది ఏంటి, పాలలో ఉన్న లాక్టోజ్ అనే షుగర్ని. సో అలా ఫర్మెంట్ అయినప్పుడు జనరేట్ అయ్యేదే ఈ లాక్టిక్ యాసిడ్ అనమాట, లాక్టిక్ యాసిడ్. నెక్స్ట్ వై డూ మిర్రర్స్ ఇన్ బాత్రూమ్స్ బికమ్ ఫాగీ ఆఫ్టర్ అ హాట్ షవర్. బాత్రూంలో అద్దాలు ఉంటే ఒక వేడి నీటితో స్నానం చేసుకున్నప్పుడు, లేకపోతే ఆ రూమ్లో వేడి నీళ్ళు యూజ్ చేసినప్పుడు దానిపైన మబ్బులాగా అయిపోతుంది, మసకగా అయిపోతుంది కదా. ఎందుకు అవుతుంది అంటే స్టీమ్ కండెన్సెస్ ఆన్ ద మిర్రర్, అంతే కదా. ఆ అద్దం పైన ఈ ఆవిరి ఉంటుంది కదా, ఆవిరి కండెన్స్ అయిపోతుంది, అంటే కూల్ అయిపోతుంది. ఆ మిర్రర్ పైన పడి ఆవిరి కూల్ అయ్యి టైనీ డ్రాప్లెట్స్, చిన్న నీటి బిందువుల్లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో దట్స్ వై ఇట్ మేక్స్ ఇట్ ఫాగీగా చేస్తుంది. నెక్స్ట్ విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఐరన్ హీటింగ్ ఎలిమెంట్స్. ఐరన్, మనము బట్టల్ని ఐరన్ చేసుకుంటాం కదా, ఎలక్ట్రిక్ ఐరన్ దాంట్లో యూజ్ చేసే హీటింగ్ ఎలిమెంట్స్లో యూజ్ చేసే మెటల్ ఏంటి అంటే నిక్రోమ్, NiCr, నిక్రోమ్. ఎందుకు నిక్రోమ్ అంటే దానికి హై రెసిస్టెన్స్ ఉంటుంది. హై రెసిస్టెన్స్ ఉండడం వల్ల హై టెంపరేచర్స్ని కూడా విత్స్టాండ్ అవ్వగలుగుతుంది, హై టెంపరేచర్స్ని. సో దట్స్ వై అది తట్టుకోగలుగుతుంది కాబట్టి మెల్ట్ అవ్వకుండా, అంటే ఆ వైర్ కరిగిపోకుండా కాలిపోకుండా తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి నిక్రోమ్ని ఎలక్ట్రిక్ ఐరన్ హీటింగ్ ఎలిమెంట్స్లో మెటల్గా వాడతామన్నమాట. నెక్స్ట్ వాట్ కాజెస్ బ్రెడ్ టు రైజ్ వైల్ బేకింగ్. బ్రెడ్ని తయారు చేసేటప్పుడు మనం బేకరీలో బ్రెడ్స్ తీసుకుంటాం కదా, అది ఫ్లఫీగా ఉంటాయి, అంటే ఉబ్బినట్లు ఉంటాయి బేక్ చేశాక. ఎందుకు అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ బై ఈస్ట్. అది ఎందుకు ఉబ్బుతుంది అంటే ఈస్ట్ అనే బ్యాక్టీరియాని కలుపుతారనమాట. పిండి ఉంటుంది కదా, మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ, ఆ పిండిని కలిపేటప్పుడు ఈస్ట్ని కలుపుతారు, ఈస్ట్ అనే బ్యాక్టీరియాని. ఇది ఏం చేస్తుందంటే ఈస్ట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది ఫర్మెంటేషన్ అప్పుడు, అంటే పుల్చేటప్పుడు ఆ పిండి కార్బన్ డైఆక్సైడ్ని ఈస్ట్ రిలీజ్ చేస్తుంది అనమాట. అందుకని అప్పుడు ఏమవుతుంది, ఆ డో అనేది ఇంత ప్రిపేర్ చేసిన ముద్ద ఇంత అవుతుందన్నమాట, అంటే రైజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై, కార్బన్ డైఆక్సైడ్ రీజన్ ఇక్కడ. సో అది రైజ్ అయ్యి ఆ పిండి ముద్ద సాఫ్ట్గా కూడా అవుతుందన్నమాట. నెక్స్ట్ వై ఆర్ సన్ గ్లాసెస్ ఆఫన్ డార్క్ కలర్డ్. సన్ గ్లాసెస్ పెట్టుకుంటూ ఉంటారు కదా ఎండలో వెళ్తూ ఉంటే, ఎందుకు అది ముదురు రంగులో ఉంటుంది, ఎప్పుడు బ్లాక్ కానీ డార్క్ బ్రౌన్ ఇలాంటి కలర్స్లో ఎందుకు ఉంటుంది అంటే టు అబ్జార్బ్ హార్మ్ఫుల్ లైట్. మనకి ముఖ్యంగా సన్లైట్లో నుంచి హార్మ్ఫుల్ యూవీ రేస్ ఉంటాయి, ఆ యూవీ రేస్ని అడ్డుకొని బ్లాక్ చేసి అబ్జార్బ్ చేయడానికి అండ్ మన కళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి సన్ గ్లాసెస్ డార్క్ కలర్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ విచ్ ఫినామినా కాజెస్ అ రెయిన్బో ఆఫ్టర్ రెయిన్. రెయిన్బో అంటే ఇంద్రధనస్సు, మన వర్షం పడ్డాక కొంచెం ఎండగా ఉన్నప్పుడు ఈ రెండు ఒకే సైమల్టేనియస్గా జరిగినప్పుడు ఇంద్రధనస్సు ఫామ్ అవుతుంది, రెయిన్బో ఫామ్ అవుతుంది. సో ఈ రెయిన్బో ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఏం లేదు, ఈ రెయిన్బో ఎందుకు ఫామ్ అవుతుంది అంటే రిఫ్లెక్షన్ కూడా అండ్ డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్. రిఫ్లెక్షన్ అండ్ డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ ఇన్సైడ్ ద రెయిన్ డ్రాప్స్. నీటి బిందువులు ఉంటాయి కదా, వాన చినుకుల లోపల, ఈ రెయిన్ డ్రాప్స్ లోపల ఈ మూడు ప్రక్రియలు జరుగుతాయి, రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ డిస్పర్షన్. అందుకనే జరిగినప్పుడు ఏమవుతుంది, వైట్ లైట్ అనేది స్ప్లిట్ అయిపోతుంది. వైట్ లైట్ అనేది స్ప్లిట్ అయ్యి మనకి విబ్జిఆర్ కలర్స్లో కనిపిస్తాయి అన్నమాట, 7 రంగుల్లో ఇంద్రధనస్సు అనేది. సో ఇవి రీజన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మల్టిపుల్ టైమ్స్ అడుగున్నారు.
నెక్స్ట్, వై డస్ ఫుడ్ స్పాయిల్ ఫాస్టర్ ఇన్ సమ్మర్? ఎండాకాలంలో తొందరగా ఆహారం పాడైపోతుంది. మనం వింటూ ఉంటాం మన ఇంట్లో ఎండాకాలం అప్పుడు ఎక్కువ ఫుడ్ స్పాయిల్ అయిపోతూ ఉంటుంది అని. ఎందుకు అంటే ఎండ ఉన్నప్పుడు మైక్రోబియల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే సూక్ష్మజీవుల వృద్ధి వేగంగా ఉంటుంది. సో అందుకనే కదా మనం ఫ్రిడ్జ్లు అనేది ఉన్నాయి. ఫ్రిడ్జ్లో కానీ పెడితే ఒక 2 రోజులు ఎక్కువ షెల్ఫ్ లైఫ్ వస్తుంది. సో అందుకని మనం ఫ్రిడ్జ్ వాడతాం. కూల్ టెంపరేచర్ ఉంటే మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అదే హీట్, సమ్మర్లో హీట్ ఎక్కువ ఉంటుంది, వేడి వల్ల, టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మైక్రోబియల్ గ్రోత్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని ఫుడ్ స్పాయిల్ అయిపోతుంది. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్ టు డిటెక్ట్ అర్త్క్వేక్స్ భూకంపాలు ఉంటాయి కదా, దాన్ని డిటెక్ట్ చేసే ఈ 4 ఆప్షన్స్లో ఏది అంటే సీస్మోగ్రాఫ్. బారోమీటర్ దేనికి? బారోమీటర్ ఏమో ప్రెషర్ని మెజర్ చేయడానికి, హైడ్రోమీటర్ వాటర్ ఆర్ రెయిన్ఫాల్ని మెజర్ చేయడానికి, సీస్మోగ్రాఫ్ ఏమో అర్త్క్వేక్స్ని డిటెక్ట్ చేయడానికి, లాక్టోమీటర్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు మిల్క్. నెక్స్ట్, వై ఈజ్ ఎల్పిజి గివెన్ అ స్ట్రాంగ్ స్మెల్? ఎల్పిజికి ఎందుకు స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది అంటే టు డిటెక్ట్ లీకేజ్ ఈజీలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎల్పిజి ఉంది కదా, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఇది అసలు స్మెల్ లేని గ్యాస్. అసలు దీనికి స్మెల్ అంటూ, దీనికి న్యాచురల్ స్మెల్ అంటూ ఉండదు. ఎందుకు దీంట్లో ఎక్స్ట్రాగా ఏదైనా కెమికల్స్ యాడ్ చేసి స్మెల్ రావడానికి చేస్తారు అంటే, ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయిపోతుంది అనుకోండి, మనకి స్మెల్ ఏమీ లేకపోతే మనకు తెలియదు, మనం కనుక్కోలేం గ్యాస్ లీక్ అవుతోంది అని. సో అందుకని ఎమర్జెన్సీ టైంలో ఆ లీకేజ్ని మనం సులభంగా గుర్తించాలనే ఉద్దేశంతో ఒక స్మెల్ ఉండే పదార్థాలని కలుపుతారనమాట, సబ్స్టాన్సెస్ని కలుపుతారు. సో టు డిటెక్ట్ ద గ్యాస్ లీక్స్ ఈజీలీ. సో అది రీజన్. నెక్స్ట్, విచ్ లెన్స్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో అంటే ఏదైనా చిన్న వస్తువుని పెద్దదిగా చేసి చూపిస్తుంది మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ కదా, ఆ గ్లాసెస్లో ఏ లెన్స్ యూజ్ చేస్తాము అంటే కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్, వై డూ స్టీల్ యుటెన్సిల్స్ హ్యావ్ వుడెన్ ఆర్ ప్లాస్టిక్ హ్యాండిల్స్? ఎందుకు స్టీల్ సామాన్లకి ప్లాస్టిక్ ఆర్ వుడెన్ హ్యాండిల్స్ ఉంటాయి అంటే, బికాజ్ ప్లాస్టిక్ కానీ వుడ్ కానీ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. సో అందుకని మనం పట్టుకుంటే కూడా మన చేతికి బొబ్బలు అవ్వవు, కాలిపోదు మన చేతులు. అందుకని హ్యాండిల్స్ని ప్లాస్టిక్తో కానీ వుడ్తో కానీ తయారు చేస్తారనమాట, బికాజ్ దే ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్. నెక్స్ట్, విచ్ విటమిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ వెన్ ఎక్స్పోజ్ టు సన్లైట్ని ఎక్స్పోజ్ అయితే మన హ్యూమన్ బాడీ, మన మానవ శరీరము, మనం ఏ విటమిన్ మన బాడీ దానంతటా అదే ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది అంటే విటమిన్ డిని. సన్లైట్లో యూవీ రేస్ ఇలాంటి రేస్ ఉంటాయి కదా, అవి మన చర్మం పైన పడినప్పుడు విటమిన్ డి అనేది మన బాడీ సింథసైజ్ చేసుకుంటుంది అనమాట. సో అలాగా విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. విటమిన్ డి దేనికి అంటే మనకి ఆరోగ్యంగా ఎముకలు, బోన్స్ కోసం, మన బోన్ హెల్త్ కోసం విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి కానీ తక్కువైపోయిందంటే ఎప్పుడు నీరసంగా ఉంటాము, హెయిర్ ఫాల్ అయిపోతుంది, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో విటమిన్ డి అనేది వెరీ ఎసెన్షియల్ విటమిన్. అన్ని విటమిన్స్ ఇంపార్టెంటే, సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ విటమిన్. వై ఆర్ వైట్ క్లోత్స్ ప్రిఫర్డ్ డ్యూరింగ్ సమ్మర్? ఎండాకాలంలో, వేసవిలో తెల్లని వస్త్రాలు ఎందుకు మనం ప్రిఫర్ చేస్తాం? ఎక్కువగా మనం డార్క్ బ్లాక్ క్లోత్స్ వేసుకోకూడదు అంటారు. ఎందుకు మనం లైట్ క్లోత్స్ని ప్రిఫర్ చేస్తాము అంటే, బికాజ్ దే రిఫ్లెక్ట్ మోస్ట్ సన్లైట్. మన పైన పడిన సన్లైట్ని బాగా రిఫ్లెక్ట్ చేయగలిగే శక్తి ఈ వైట్ క్లోత్స్కి ఉంటుంది. అండ్ దట్స్ వై దే కీప్ అవర్ బాడీ కూలర్. మన శరీరాల్ని కూల్గా కూడా ఉంచుతాయి అన్నమాట. విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ కంట్రోల్స్ ది అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ది ఐ? మన కంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ లైటే ఎంటర్ అవ్వాలి అని కంట్రోల్ చేసే హ్యూమన్ ఐలో ఆర్గన్ ఏంటి అంటే, పార్ట్ ఏంటి అంటే ఐరిస్ అనేది దానంతటా అదే ప్యూపిల్ ఉంటుంది కదా, కంటి పాప అంటారు, ప్యూపిల్ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ని ఎంటర్ చేయాలి అన్నట్లు అడ్జస్ట్ చేసుకునేలాగా చేస్తుంది అనమాట. సో ఐరిస్ అది. నెక్స్ట్, వై డస్ అ బలూన్ ఎక్స్పాండ్ వెన్ టేకన్ టు అ హై ఆల్టిట్యూడ్? ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళినప్పుడు బెలూన్ ఎందుకు ఉబ్బుతుంది అంటే అఫ్కోర్స్ హై ఆల్టిట్యూడ్స్లో, ఎత్తైన ప్రదేశాల్లో ఎయిర్ ప్రెషర్ తగ్గిపోతుంది. సో గ్యాస్ ఏదైతే బలూన్ లోపల ఉంటుందో ఆ హై ఆల్టిట్యూడ్ ప్రెషర్కి అడ్జస్ట్ అవ్వడం కోసం ఇది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, ఈ గ్యాస్, బలూన్ లోపల ఉన్న గ్యాస్. సో దట్స్ వై బలూన్స్ ఎక్స్పాండ్ అవుతాయి.
నెక్స్ట్ ఉబ్బుతాయి అన్నమాట. విచ్ హౌస్ హోల్డ్ అప్లయన్స్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇప్పుడు రీసెంట్ టైంలో ఎల్పిజి గ్యాస్కి చాలా ప్రాబ్లం వచ్చింది కదా, సో చాలామంది ఇండక్షన్ స్టవ్స్ కొనేశారు. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బేస్డ్ ప్రిన్సిపల్తోనే ఇండక్షన్ స్టవ్స్ వర్క్ అవుతుందన్నమాట. డైరెక్ట్గా మన కుకింగ్ వెజల్ దానిపైన పెడితే హీట్ చేస్తుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్తో. సో దట్ ఈస్ ఇండక్షన్ స్టవ్. నెక్స్ట్, వై డూ కట్ యాపిల్స్ టర్న్ బ్రౌన్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇప్పుడు మనం యాపిల్స్ కట్ చేసి కొంతసేపు అలానే వదిలేస్తే అది బ్రౌన్ కలర్ మారిపోతుంది, ఫ్రెష్గా అనిపించదు. ఎందుకు అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆక్సిడేషన్ ప్రాసెస్ జరగడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు యాపిల్స్ లోపల కొన్ని కెమికల్స్ ఉంటాయి, కెమికల్ పదార్థాలు ఉంటాయి. కెమికల్స్ అంటే ఎప్పుడు చెడు చేసేవి కాదు, మంచి చేసే కెమికల్స్. అలా ప్రతి ఎలిమెంట్లో కెమికల్స్ అనేది భాగంగా ఉంటుంది. మన బాడీలో కెమికల్స్ ఉంటాయి, అలా ఉంటాయి కదా. సో ఈ యాపిల్లో ఉండే కెమికల్స్ మన ఎన్వైరన్మెంట్లో ఉండే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం వల్ల ఆక్సిడేషన్ రియాక్షన్ జరగడం వల్ల అది కలర్ మారుతుంది అనమాట. మనము ఐరన్ కూడా తుప్పు పట్టిపోతుంది అంటారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఆక్సిడేషన్, రస్టింగ్ ఆఫ్ ఐరన్. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్స్. ఎలక్ట్రిక్ బల్బ్స్లో ఎక్కువగా కామన్గా యూజ్ చేసే గ్యాస్ ఏంటి అంటే ఆర్గన్ గ్యాస్. ఆర్గన్ గ్యాస్ ఎందుకు అంటే ఆ ఫిలమెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అనమాట. అండ్ ఆల్సో బల్బ్ యొక్క లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేయడానికి. దానికి ఆర్గన్ గ్యాస్, దీనికి ఒక పేరు ఉంటుంది, పర్టికులర్ ఈ గ్రూప్ గ్యాసెస్కి ఒక పేరు ఉంది. అది ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్గన్ గ్యాస్. వై డస్ స్వెట్టింగ్ కూల్ ద హ్యూమన్ బాడీ. మనకి చెమటలు పడతాయి కదా, మనం ఎక్కువ పని చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, నడిచినప్పుడు చెమట పడుతుంది. చెమట పట్టడం వల్ల శరీరం కూల్ అవుతుంది, చల్లబడుతుంది అనమాట. ఎందుకు అంటే స్వెట్ అబ్జార్బ్స్ బాడీ హీట్ డ్యూరింగ్ ఎవాపరేషన్. మనకి ఈ స్వెట్ వల్ల బాడీ కూల్ అవుతుంది కదా. ఎందుకు అంటే ఎవాపరేట్ అయిపోతుంది ఆ స్వెట్. అండ్ స్కిన్ నుంచి ఏదైతే హీట్ ప్రొడ్యూస్ అవుతుందో, అంతే కదా, స్కిన్ నుంచి వేడి జనరేట్ అయినప్పుడు మనకి చెమటలు పడతాయి. ఆ హీట్ ప్రొడ్యూస్ అయిన దాన్ని అబ్జర్వ్ చేసుకునేస్తుంది అనమాట, ఎవాపరేట్ అయ్యి. సో ఆటోమేటిక్గా మన బాడీ అనేది కూల్ అవుతుంది. నెక్స్ట్, విచ్ డివైస్ కన్వర్ట్ సౌండ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ శబ్ద తరంగాలను ఎలక్ట్రికల్ అంటే విద్యుత్ తరంగాలుగా మార్చే డివైస్ ఏంటి ఈ 4 ఆప్షన్స్లో అంటే మైక్రోఫోన్. అంతే కదా, ఇప్పుడు నేను మైక్రోఫోన్ యూజ్ చేసి ఇది రికార్డ్ చేస్తున్నాను. అది ఏం చేస్తుంది, నేను మాట్లాడితే ఏమొస్తుంది, సౌండ్ ఎనర్జీ వస్తుంది, సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చి యాంప్లిఫై చేస్తుంది, ఆర్ నేను మాట్లాడే మాటలన్నీ రికార్డ్ చేస్తుంది. అంతే కదా, అది ఈ మైక్రోఫోన్ యొక్క వర్క్. సో దీని లోపల కన్వర్జన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే సౌండ్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. నెక్స్ట్, వై ఆర్ రైల్వే ట్రాక్స్ ప్రొవైడెడ్ విత్ స్మాల్ గ్యాప్స్. ఎందుకు ఎప్పుడు రైల్వే ట్రాక్స్కి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి అంటే, జాగ్రత్తగా చూడండి, ఈ సమ్మర్ ఉన్నప్పుడు లేకపోతే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు రైల్వే ట్రాక్స్ ఎక్స్పాండ్ అవుతాయి, దాని లెంత్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అయినప్పుడు కొంచెం గ్యాప్స్ ఉండాలి, ఎక్స్పాండ్ అయిన అది ఫిట్ అవ్వాలి కదా. సో ఆ థర్మల్ ఎక్స్పాన్షన్ని సపోర్ట్ చేయడం కోసం ఆ రైల్వే ట్రాక్స్ బెండ్ అయిపోకుండా ఉండడానికి కాపాడడం కోసం గ్యాప్స్ని పెడతారు, చిన్న గ్యాప్స్ని. నెక్స్ట్, విచ్ కాంపనెంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బర్నింగ్. కాలడం, దహనానికి అవసరమైన గాలిలోని ఎలిమెంట్ ఏది అంటే ఆక్సిజన్. అంతే కదా, ఆక్సిజన్ సపోర్ట్స్ బర్నింగ్ అండ్ కంబషన్కి చాలా ఎసెన్షియల్ గ్యాస్ అది. నెక్స్ట్, వై డూ వీ సీ లైట్నింగ్ బిఫోర్ హియరింగ్ థండర్. ఉరుములు వినిపించే ముందు మనకు మెరుపులు ఎందుకు కనిపిస్తాయి అంటే లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్ కంటే కూడా లైట్ ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనకి లైట్నింగ్ కనిపిస్తుంది, తర్వాత మనకి ఆ ఉరుముల సౌండ్ వినిపిస్తుంది అనమాట. సో లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్. విచ్ యాసిడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ లెమన్ జ్యూస్లో ప్రెజెంట్ అయిన యాసిడ్ ఏంటి, సిట్రిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ ఏమో పెరుగులో ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ లెమన్ జ్యూస్, ఆరెంజెస్ దీంట్లో ఉంటుంది. టార్టారిక్ యాసిడ్ టామరిన్స్లో ఉంటుంది, చింతపండులో ఉంటుంది. ఫార్మిక్ యాసిడ్ ఏంటి అంటే యాంట్స్ మనల్ని కుడతాయి కదా, మనకు కుట్టినప్పుడు అవి రిలీజ్ చేసే యాసిడ్ ఫార్మిక్ యాసిడ్ అనమాట.
నెక్స్ట్, వై ఇస్ డిస్టిల్డ్ వాటర్ నాట్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? డిస్టిల్డ్ వాటర్లో ఎందుకు గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాదు అంటే, డిస్టిల్డ్ చేసిన వాటర్లో అయాన్స్, సాల్ట్స్ ఇవి ఉండవు. ఎప్పుడైతే అయాన్స్, సాల్ట్స్ అనేది లేకుండా పోతాయో, ఈ అయాన్స్, సాల్ట్స్ ఉంటేనే ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయగలుగుతుంది వాటర్. సో ఈ అయాన్స్ని, సాల్ట్స్ని మనం తీసేస్తాం, డిస్టిల్ చేస్తాం కాబట్టి ఇంకా ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవ్వదు, బికాజ్ ఇట్ ల్యాక్స్ డిజాల్వ్డ్ అయాన్స్, డిస్టిల్డ్ వాటర్. నెక్స్ట్, విచ్ ఫినామినా అలవ్ సబ్మెరైన్స్ టు ఫ్లోట్ అండ్ సింక్ ఇన్ వాటర్? సబ్మెరైన్స్ ఫ్లోట్ అవ్వడానికి కానీ సింక్ అవ్వడానికి కానీ యూజ్ చేసే ప్రిన్సిపల్ ఏంటి అంటే ఆర్కిమెడీస్ ప్రిన్సిపల్. బయాన్సీ పైన డిపెండ్ అవుతుందన్నమాట. ఈ ఆర్కిమెడీస్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఇవి తేలుతూ ఉంటాయి. వై డూ ఆనియన్స్ కాజ్ టియర్స్ వైల్ కటింగ్? మనం ఎర్రగడ్డలు అంటారు, దాన్ని ఏమంటారు, ఆనియన్స్, ఉల్లిపాయలని కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా. ఎందుకు అంటే ఈ ఆనియన్స్లో సల్ఫర్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయి, సల్ఫర్కి సంబంధించిన కాంపౌండ్స్. ఇప్పుడు కానీ ఈ సల్ఫర్ కాంపౌండ్స్ ఐస్తో రియాక్ట్ అయిందనుకో మన కళ్ళతో, ఆటోమేటిక్గా మనకి టియర్స్ వస్తాయి, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి, ఇరిటేషన్ వస్తుంది, కళ్ళ మంటలు వస్తాయి. సో ఏంటి రీజన్ అంటే అసిడిక్ వేపర్స్ ఇరిటేట్ ఐస్. సల్ఫర్ నుంచి అసిడిక్ వేపర్స్ వస్తాయి, నార్మల్ వేపర్స్ కాదు, అసిడిక్ వేపర్స్ వస్తాయి. సో దానివల్ల మనకి కళ్ళలో చాలా మంట, ఇరిటేషన్ వస్తుందన్నమాట. విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్లో రేర్ వ్యూలో యూజ్ చేసే మిర్రర్ ఏంటి అంటే కాన్వెక్స్ మిర్రర్. ఎందుకంటే వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కనిపిస్తుంది, కొంచెం పెద్దగా కనిపిస్తాయి. వైడర్ అంటే ఎక్కువ స్పేస్ కవర్ చేస్తూ మనకి వెనకాల ఉన్న వెహికల్స్ ఏ ఉన్నాయి అని మనకి చూపించగలుగుతుంది అనమాట ఈ కాన్వెక్స్ మిర్రర్. అందుకని వైడర్ వ్యూ కోసం కాన్వెక్స్ మిర్రర్ని రేర్ మిర్రర్స్గా యూజ్ చేస్తారు. వై డస్ సాల్ట్ హెల్ప్ ప్రిజర్వ్ పికల్స్? మనం ఊరగాయలని నిల్వ చేయడానికి సాల్ట్ ఎక్కువ వాడతారు, నూనెని, సాల్ట్ని ఎక్కువ వాడతారు. ఎందుకు అంటే మైక్రోబియల్ గ్రోత్ని అది ప్రివెంట్ చేస్తుంది, మైక్రోబియల్ గ్రోత్ని. ఇప్పుడు జామ్స్ కూడా చూడండి, జామ్స్లో షుగర్ ఉంటుంది, చాలా ఎక్కువ షుగర్ ఉంటుంది. ఎందుకు? షుగర్ కూడా అంతే, సాల్ట్ లాగే షుగర్ కూడా ప్రిజర్వేటివ్ అనమాట. సో వీటిని ఫ్రూట్స్ని జామ్స్ లాగా చేసి ప్రిజర్వ్ చేస్తారు. ఈ కూరగాయలని, కొన్ని మామిడికాయలు ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటేబుల్స్ని పికల్స్ లాగా చేసి ప్రిజర్వ్ చేస్తారు. నెక్స్ట్, విచ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అక్కర్స్ ఇన్ సోలార్ సెల్స్ ఉంటాయి కదా, ఫోటోవోల్టాయిక్ సెల్స్ అంటారు. ఫోటోవోల్టాయిక్ సెల్స్లో ఏ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందంటే, ఫోటో అంటే ఏంటి, సోలార్ ఎనర్జీ టు వోల్టాయిక్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే ఎండలో నుంచి, సూర్యరశ్మిలో నుంచి వచ్చే సోలార్ ఎనర్జీని ఫోటోవోల్టాయిక్ సెల్స్ అంటే సోలార్ సెల్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చి మనకి ఇస్తాయన్నమాట. అందుకే కదా మనకి హీటర్స్, ఈవెన్ సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఎలక్ట్రిసిటీ మన ఇంటికి మనమే వాడుకోవచ్చు కదా. సో అది మెకానిజం ఇన్వాల్వ్ అయి ఉండేది. వై డస్ అ మస్కిటో బైట్ కాజ్ ఇచ్చింగ్ ఆన్ ద స్కిన్? మనకి దోమ కుట్టినప్పుడు మనకి చాలా దురద వస్తుంది, దద్దుర్లు కూడా చేస్తాయి అన్నమాట. ఎందుకు అంటే బికాజ్ ద రిలీజ్ ఆఫ్ హిస్టమైన్ ఇన్ ద బాడీ, శరీరంలో అది కుట్టినప్పుడు హిస్టమైన్ అనే ప్రోటీన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల మనకి దురదలాగా వస్తుందన్నమాట హిస్టమైన్. నెక్స్ట్, విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ బాడీస్ డ్యూ టు ఇట్స్ లైట్ వెయిట్? ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు తయారు చేసే దాంట్లో లైట్ వెయిట్ వల్ల యూజ్ చేసే మెటల్ ఏంటి అంటే అల్యూమినియం లైట్ వెయిట్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ కొరోజన్కి రెసిస్టెంట్గా కూడా ఉంటుందన్నమాట. సో అల్యూమినియంని ప్రిఫర్ చేస్తారు. వై డస్ ఏ కాంపస్ నీడిల్ ఆల్వేస్ పాయింట్ టువర్డ్స్ నార్త్? ఈ డైరెక్షన్స్ చూపిస్తారు కదా కాంపస్ నీడిల్స్లో, ఎప్పుడు కాంపస్ నీడిల్ ఎందుకు నార్త్ వైపే చూపిస్తుంది అంటే, అర్త్ బిహేవ్స్ లైక్ ఎ మ్యాగ్నెట్. అర్తే ఒక చాలా పెద్ద జైంట్ మ్యాగ్నెట్, చాలా పెద్ద మ్యాగ్నెట్. సో మ్యాగ్నెట్కి మ్యాగ్నెటిక్ పోల్స్ ఉంటాయి కదా, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో ఆటోమేటిక్గా ఈ కాంపస్లో ఉండే ఈ యారో కూడా నార్త్ సైడే చూపిస్తుంది అనమాట. కాంపస్ పాయింట్స్ టువర్డ్స్ నార్త్. విచ్ ఫినామినా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లూ కలర్ ఆఫ్ ద స్కై? ఆకాశం బ్లూ కలర్లో ఉండడానికి కారణం ఏంటి అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఈ బ్లూ కలర్ ఉంటుంది కదా, చాలా కలర్స్ ఉంటాయి అట్మాస్ఫియర్లో. ఈ బ్లూ కలర్ అనేది షార్ట్ వేవ్ లెంత్. సో ఎయిర్ మాలిక్యూల్స్ ఈజీగా స్కాటర్ చేయగలుగుతాయి అన్నమాట. సన్లైట్లో ఉండే ఈ బ్లూ కలర్ని షార్ట్ వేవ్ లెంత్ ఉండడం వల్ల స్కాటర్ చేయగలుగుతాయి కంపేర్డ్ విత్ అదర్ కలర్స్. సో ఈ స్కాటరింగ్ ఎఫెక్ట్ వల్ల మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది స్కై.
అన్నిటికీ కారణం ఎయిర్ మాలిక్యూల్సే, ఎయిర్ మాలిక్యూల్స్ అండ్ సన్లైట్, ఎయిర్ మాలిక్యూల్స్ అండ్ సన్లైట్. నెక్స్ట్, వై ఈస్ బేకింగ్ సోడా యూజ్డ్ ఇన్ కుకింగ్? కుకింగ్లో బేకింగ్ సోడా ఎందుకు యూజ్ చేస్తామంటే ఆఫ్ కోర్స్ ఇడ్లీ చేస్తాం కదా, ఇడ్లీ దోశల్లో కూడా బేకింగ్ సోడా యాడ్ చేస్తారు. ఎందుకంటే హార్డ్గా రాకుండా మెత్తగా రావాలి, ఉబ్బాలి అని. సో అందుకని బేకింగ్ సోడా యూజ్ చేస్తారు. బేకింగ్ సోడా ఏముంటుంది అంటే బేకింగ్ సోడా కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. దాన్ని హీట్ చేసినప్పుడు, కుక్ చేసినప్పుడు అలా అనమాట. ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయినప్పుడు ఫుడ్ సాఫ్ట్ అవుతుంది, సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా అవుతుంది అనమాట. దట్ ఈస్ ద ఫినామినా బిహైండ్ యూజింగ్ బేకింగ్ సోడా. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ తెలుసు కదా మనకు, ప్లాంట్స్ వాటంతటా అవే ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడం, సన్లైట్ని యూజ్ చేసుకొని, దట్ ఈస్ ఫోటోసింథసిస్. సో ఏ ప్లాంట్లో, ఈ మొక్కలో ఏ భాగము ఫోటోసింథసిస్ని ఎక్కువగా యూజ్ చేస్తుంది అంటే, చేయడానికి యూజ్ అవుతుంది అంటే లీఫ్. ఎందుకు? ఆకుల్లో క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్, ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుంది? సన్లైట్ని క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసి ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా వాటంతట అవే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. సో లీవ్స్ మెయిన్ సైట్ ఫోటోసింథసిస్ ప్రిపరేషన్లో. వై డూ మెటల్ స్పూన్స్ ఫీల్ కోల్డర్ దాన్ వుడెన్ స్పూన్స్ అట్ రూమ్ టెంపరేచర్? రూమ్ టెంపరేచర్లో వుడెన్ స్పూన్స్ని పట్టుకుంటే, వుడెన్ స్పూన్స్ని మెటల్ స్పూన్స్ని మనం టచ్ చేస్తే మెటల్ స్పూన్స్ కోల్డర్గా ఉంటుంది కొంచెం తక్కువ టెంపరేచర్తో. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ స్పూన్స్ అలా చూస్తే. ఎందుకు అంటే మెటల్స్ కండక్ట్ హీట్ అవే ఫ్రమ్ ద హ్యాండ్ క్విక్లీ. ఇదేంటంటే మెటల్ స్పూన్స్ వుడ్ దానికంటే కూడా ఫాస్టర్గా హీట్ని మన హ్యాండ్ నుంచి అవేగా తీసేస్తుంది అనమాట. సో దట్స్ వై మనకు కోల్డ్ అనిపిస్తుంది వుడ్తో పోల్చుకుంటే, వుడ్ స్పూన్స్తో పోల్చుకుంటే. విచ్ గ్యాస్ ఇస్ రిలీజ్ డ్యూరింగ్ ద ఫర్మెంటేషన్ ఆఫ్ డో? డో అంటే ఏంటి అంటే పిండి ముద్ద. ఇప్పుడు మనము మైదా పిండి ముద్ద ఆర్ గోధుమ పిండి ఇలా ముద్ద చేసి పెడతాం కదా, అప్పుడు అది ఫర్మెంట్ అవుతుంది. పులియబడినప్పుడు అది మెత్తగా అయ్యి ఇలా ఉబ్బిపోతుంది అనమాట. ఎందుకు అంటే దాంట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్, ఫర్మెంటేషన్ జరుగుతోంది అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో ఈస్ట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అలా రిలీజ్ చేయడంలో ఈ డో అనేది రైజ్ అవుతుంది. నెక్స్ట్, వై ఆర్ అర్దన్ పాట్స్ యూస్ టు కీప్ వాటర్ కూల్ ఇన్ సమ్మర్? ఇప్పుడు మనం కుండల్లో నీళ్లు పెడితే, మట్టి కుండల్లో చల్లగా ఉంటుంది కదా, దాని యొక్క రీజన్ ఏంటి అంటే వాటర్ ఎవాపరేట్స్ త్రూ టైనీ పోర్స్. కుండల్లో టైనీ పోర్స్ ఉంటాయి, ఆ చిన్న చిన్న రంధ్రాలు, మన కంటికి కనిపించని రంధ్రాలు. ఎందుకంటే మట్టితో తయారు చేస్తాం, ప్యూర్ మట్టితో. సో ఆటోమేటిక్గా దాని నేచర్ చిన్న చిన్న గ్యాప్స్ అనేది ఉంటాయి, టైనీ పోర్స్. ఇక్కడ ఈ గ్యాప్స్లో నుంచి హీట్ అనేది స్లోగా ఎవాపరేట్ అయిపోతుంది. సో ఎవాపరేట్ అవ్వడం వల్ల లోపల ఉన్న వాటర్ కూల్గా ఉంటుంది ఎప్పుడు. సో దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్, విచ్ ఫినామినా ఎనేబుల్స్ అస్ టు హియర్ ఈకోస్ ఇన్ మౌంటైన్స్? మౌంటైన్స్లో ఇప్పుడు మనం ఎక్కడికైనా మౌంటైనస్ రీజియన్స్కి వెళ్ళి మనం అరిస్తే మన సౌండ్ మనకే వినిపిస్తుంది కదా. దాని యొక్క కారణం ఏంటి అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. ఈకోయింగ్ అంటే రిఫ్లెక్ట్ అవ్వడం సౌండ్. డిస్టెంట్ సర్ఫేస్కి వెళ్ళి ఏదైనా హిట్ అయ్యి మళ్ళీ మన సౌండ్ మనకే ఈకో అవుతుంది, రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. ఇలా వెళ్ళి మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. దానివల్ల మన ఇయర్స్కి మళ్ళీ ఆ సౌండ్ వచ్చి వినిపిస్తుంది అనమాట. దాన్ని ధ్వని ప్రతిఫలనం, రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ జరుగుతుంది. దట్ ఈస్ వై వీ హియర్ అవర్ వాయిసెస్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ద మౌంటైనస్ రీజియన్స్. సో ఇవి టాప్ 50 MCQs. ఐ హోప్ నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి నేను అడిగిన క్వశ్చన్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.